చెప్పండి బ్రో. ఐపీఎల్ చూస్తారా? చూస్తా బ్రో. ఓకే, ఏ టీమ్ కి సపోర్ట్ చేస్తారు బ్రో? నాది సిఎస్కే బ్రో. మీకు నచ్చని టీం అంటే? నచ్చని టీం అంటే ఆర్సీబీ. ఎందుకని బ్రో? ఎందుకు అది ఎప్పటి నుంచో రైవల్రీ, అది నచ్చదు ఎందుకో. మరి లాస్ట్ ఇయర్ కప్పు కొట్టారు ఆర్సీబీ వాళ్ళు, ఈసారి కూడా గట్టి ఫామ్ లో ఉన్నారు. సో దాని గురించి ఏమంటారు? సిఎస్కే కూడా సేమ్ ఆర్సీబీ లాగా కంబ్యాక్ ఇస్తే ఇంకా బాగుంటది అనిపిస్తుంది. ఓకే, మరి సిఎస్కే బ్యాక్ టు బ్యాక్ లాస్ అవుతుంది. మరి ఎంఎస్డి ఏమైనా మిస్ అవుతున్నారా? ఎంఎస్డిని ఎంఎస్డి క్యాప్టెన్సీ మిస్ అవుతున్నాం. ఇది రుతురాజ్ కొంచెం ప్రెషర్ ఫీల్ అవుతుండే, దానివల్ల ధోని వస్తే ఇంకొంచెం బెటర్ అవుతుందని నా ఫీలింగ్. అంటే రుతురాజ్ వల్ల క్యాప్టెన్సీ అవ్వట్లేదు అనుకోవచ్చా? అవ్వట్లేదని కాదు, కొంచెం ప్రెషర్ ఫీల్ అవుతున్నాడు కెప్టెన్సీ చేయడానికి. అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చేయడం వేరే, ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు చేయడం వేరే. మరి ముంబైలో రోహిత్ శర్మకి ఇంజురీ అయిపోయింది బ్రో లాస్ట్ మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ ఎంఐ మ్యాచ్ లో. సో దాని గురించి ఏం చెప్తారు? లైక్ రోహిత్ శర్మ గురించి ఏం చెప్తారు? రోహిత్ శర్మ ఉంటే మ్యాచ్ వినే ఛాన్సెస్ ఉంటుండే అని నా ఒపీనియన్. మరి నెక్స్ట్ మ్యాచ్ మీరు గెలుస్తారా, ఓడిపోతారా బ్రో? సిఎస్కే మ్యాచ్ అది మనం చెప్పలేం, కానీ గెలిస్తే మంచిదని నేను అనుకుంటున్నా. మన హోమ్ టీం గురించి మాట్లాడుకోవాలంటే ఎస్ఆర్హెచ్ వాళ్ళు కూడా తడబడుతున్నారు బ్రో. సో అప్కి బార్ 300 పార్ అంటారు, బట్ మ్యాచెస్ కూడా గెలవట్లేదు. దాని గురించి ఏమంటారు? వాళ్ళు ఎక్కువ కాన్ఫిడెన్స్ లేదు వాళ్ళపైన. వాళ్ళకి కొంచెం బౌలింగ్ లైనప్ కూడా మంచిగా ఉంటే గెలిచే ఛాన్సెస్ ఉంటాయి. మరి ప్యాట్ కమిన్స్ క్యాప్టెన్సీని మిస్ అవుతున్నారు అనుకోవచ్చా? నాకు కూడా అదే అనిపిస్తుంది, క్యాప్టెన్సీ మిస్ అవుతున్నా. మీ దృష్టిలో ఈసారి టాప్ 4 కి వెళ్ళే టీమ్స్ ఏవి? టాప్ 4 కి వెళ్ళే టీమ్స్ ఆర్ఆర్, పంజాబ్, ఎంఐ, ఆర్సీబీ. ఐపీఎల్ చూస్తారా బ్రో? రోజు ఏ టీమ్ కి సపోర్ట్ చేస్తారు? SRH. అందుకే ఇంత స్ట్రాంగ్ గా మాట్లాడుతున్నావా? అరే హైదరాబాద్ బరాబర్ బాత్ కడితే పోయి. ఓకే, మరి హైదరాబాద్ ప్రతిసారి 300 అంటున్నారు, అది రావట్లేదు. ఈసారి ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉందా? कैसा भी 100% चांसेस है भाई. ఓకే, लेकिन क्या है बोले तो बैटिंग लाइनअप बहुत अच्छी है. 300 भी मार सकते, 350 भी मार सकते, 400 भी मार सकते. बट थोड़ी बॉलिंग लाइनअप थोड़ा सही कर लिए समझो तो गाय सब सही हो जाता. खाली बॉलिंग लाइनअप सही नहीं है और थोड़ा ईशान किशन है कैप्टन से सुधरा नहीं आ रही. अगर पैट कमिंस भी आ गया कैप्टन से और एक अच्छा एक थोड़ा बॉलर आए बोले तो बस आराम से मार दे सकती और डिफेंड भी कर सकती. 200 भी बनाए तो डिफेंड कर सकती. अब देखो कल की मैच में देखो, कल संडे कल की परसों की मैच में 219 बने, लेकिन पंजाब उसको डिफेंड कर ली, चेस कर ली. तो शाम की मैच में चेन्नई 214 बना के भी डिफेंड कर दी. तो गाय चेन्नई में बैटिंग भी है, बॉलिंग भी है. बॉलिंग लाइनअप हैदराबाद में बॉलिंग लाइनअप नहीं है, बैटिंग लाइनअप है. थोड़ा बॉलिंग लाइनअप थोड़ा सही हो गया बोले तो हैदराबाद अलग फॉर्म में चलती. ఈసారి కప్ ఎవరు కొడతారు బ్రో? ऐसा है हैदराबाद. अब हैदराबाद के बराबर हैदराबाद ही बोलते हैं. डायलॉग बोलो, क्या समझे रहे? इस बार 300 पार. और एक डायलॉग, और एक डायलॉग में क्या समझे रहे हैदराबादी? अरे अंदर बोलो. థ్యాంక్ యూ. హాయ్ బ్రదర్. హాయ్. ఐపీఎల్ చూస్తారా? చూసా. ఓకే, ఏ టీమ్ కి సపోర్ట్ చేస్తారు బ్రో? ఎంఐ, ముంబై. ఎన్ని ఇయర్స్ గా సపోర్ట్ చేస్తారు బ్రో? నాకు తెలిసినప్పటి నుంచి దానికే సపోర్ట్. ఓకే, ఎందుకని? లైక్ సచిన్ కోసమా, రోహిత్ శర్మ కోసమా, సూర్యకుమార్ కోసమా? హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, బుమ్రా, వాళ్ళ కోసం. బట్ ఎంఐ చూసుకుంటే లాస్ట్ మ్యాచెస్ మొత్తం బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్ అన్ని ఓడిపోతున్నారు కదా బ్రో, దాన్ని ఎలా చూస్తారు? అంటే కొద్దిగా క్యాప్టెన్సీ చేంజ్, లేకపోతే మా సజెషన్, రోహిత్ సార్ సజెషన్ తీసుకుంటే మంచిగా అయిపోతుంది టీం నుంచి. ఓకే, మరి మొన్న సూర్యవంశీ, బుమ్రా లాంటి బౌలర్స్ ని 6ల మీద 6లు కొడుతున్నారు, దాని గురించి ఏమంటారు? ఫస్ట్ మ్యాచ్ కదా బుమ్రాకి, అతనికి ఎట్లా తెలియదు స్టార్టింగ్, అట్లా కొట్టేసింది. ఓకే, మరి లాస్ట్ మ్యాచ్ లో రోహిత్ శర్మకి ఇంజురీ అయింది బ్రో ఆర్సీబీ తో మ్యాచ్ కి. సో దాన్ని ఎలా చూస్తావు? ఆర్సీబీకి అంటే ఇంజురీ అయింది, ఇంజురీ కాకపోతే గెలిచే అవకాశాలు ఎక్కువ ఉండే అంతే. మరి నెక్స్ట్ మ్యాచ్ ఏమైనా రోహిత్ శర్మని ముంబై వాళ్ళు మిస్ అవుతారు అనుకుంటారా? ముంబై అంటే రోహిత్ శర్మ స్కానింగ్ కోసం అని వెళ్ళిపోయాడు, మళ్ళీ వస్తారో రాడో తెలియదు. వస్తే మంచిదే, రాకపోతే బాగా. ఓకే, మరి 5 times కప్పు కొట్టిన సిఎస్కే కూడా తడబడుతుంది బ్రో. దాంట్లో ఎంఎస్డి గారిని వాళ్ళు మిస్ అవుతున్నారు అనుకో. దాంట్లో కూడా క్యాప్టెన్సీ ప్రాబ్లమ్ ఉంది సేమ్. ఇప్పుడు ఎంఐ ఎట్లనో అది కూడా అంతే ప్రాబ్లం ఉంది. మన ఎస్ఆర్హెచ్ గురించి ఏం చెప్తారు బ్రో? ఎస్ఆర్హెచ్ కి బౌలర్స్ లైనింగ్ మంచిగా ఉంటే సెట్ అయిపోతుంది అది కూడా. మరి బ్రో ఇప్పుడు ఎస్ఆర్హెచ్ లో చూసుకుంటే అప్కి బార్ 300 పార్ అంటున్నారు, బట్ అట్లీస్ట్ మ్యాచ్ కూడా గెలవట్లేదు. దాని మీద మీరేమంటారు? ఒక్కటి గెలిచింది, 3 ఆడితే అందులో అది బౌలింగ్ మంచిగా లేక వాళ్ళు కూడా ఓడిపోతారు అంతే. మరి ఓవరాల్ గా రికార్డ్స్ వైజ్ గా చూసుకుంటే ఎస్ఆర్హెచ్ 287 రికార్డ్ ఈసారి ఎవరైనా వేరే టీమ్స్ వాళ్ళు బ్రేక్ చేస్తారా? ఆర్ఆర్ ఖచ్చితంగా వేయచ్చు, ఆర్ఆర్, పంజాబ్. ఓకే, మరి విరాట్ కోహ్లీ పేరు ముందు 973 రికార్డ్ అది చేయొచ్చు. ఎవరు చేస్తారు బ్రో? చేసే సూర్యవంశీ అనుకుంటున్నా. ఫ్యూచర్ లో మస్తు ఫ్యూచర్ ఉంది అతను. మరి 175 క్రిస్ గెల్ ఎవరైనా బ్రేక్ చేయాలంటే? క్రిస్ గెల్ ఆలోచిస్తే ఆల్రెడీ అభిషేక్ శర్మ 140 దాకా వెళ్ళాడు.
సూర్యవంశీ కూడా చేయొచ్చు, అభిషేక్ చేయొచ్చు, ఇంకున్నారు మంచి ప్లేయర్లు ఉన్నారు. మరి ఫైనల్ గా ఈసారి కప్ ఎవరు కొడతారు బ్రో? ఈసారి ఆర్ఆర్ అన్న, పంజాబ్ అన్న, లేకపోతే ఇంకా ఏమన్నా ఆర్సీబీ. థ్యాంక్ యూ హాయ్ బ్రో. హాయ్ అన్న. ఐపీఎల్ చూస్తారా బ్రో? చేస్తాం. ఓకే, ఏ టీం కి సపోర్ట్ చేస్తారు బ్రో? ఆర్సీబీ. ఎందుకని బ్రో ఆర్సీబీ అంటే అంత ఇష్టం? విరాట్ కోహ్లీ. ఓకే, మరి విరాట్ కోహ్లీ పేరు మీద ఉన్న 10 years గా రికార్డ్ 973 ఎవ్వరూ బ్రేక్ చేయట్లేదు బ్రో. ఈసారి ఏమైనా బ్రేక్ చేసే ఛాన్స్ లేదు? బ్రేక్ అవ్వదు కదా ఇంకా. ఓకే, మరి ఇన్ని రోజులు వేరే ఫ్యాన్స్ అందరూ కప్పు కొట్టి చూపించండి అన్నారు. ఇప్పుడు ఏమంటున్నారు? 49 అంటారు. ఇక సిఎస్కే ఎంఐ ఫ్యాన్స్ అయితే ఇక 5 రూపీస్ అంటారు. ఇక ఎంత నడవదు ఇక. ఈ సీజన్ కూడా ఆర్సీబీ వస్తుంది, ఈసారి కప్పు నమ్మది. మరి బ్రో 1 second, లైక్ 5 కప్పులు కొట్టిన ఎంఐ కావచ్చు, సిఎస్కే కావచ్చు, ఈసారి చిత్తు ఓడిపోతున్నాయి. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఈసారి ఆర్సీబీ మేనేజ్మెంట్ బ్యాటింగ్ లైనప్ మస్తు బాగుంది. ఈసారి ఫైనల్ గా కప్ కొడతారు బ్రో? ఆర్సీబీ ఈసారి. థ్యాంక్ యూ బ్రో.